డేటాబేస్ రిలేటెడ్ కోడింగ్ అంతా నువ్వు చూసుకోవాలి పీజే. ఓకే ఓకే. అండ్ నీకు చెప్పిన కరెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి? అయిపోతుంది సాగర్, ఆల్మోస్ట్. ఎప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయిపోతుంది, ఒక 2-3 డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీ వెబ్ డిజైనింగ్ ఏమైంది? ఫ్రంట్ పేజ్ అయిపోయింది సాగర్, రిమైనింగ్ ఈజ్ ఇన్ ప్రాసెస్. నువ్వు ఫైనల్ అవుట్పుట్ ఇస్తే క్లయింట్కి సబ్మిట్ చేసుకోవాలి. ఓకే. నీకు ఏమైనా రిసోర్సెస్ కావాలంటే నన్ను అడుగు. నీ స్టోరీ ఏమైంది? నా స్టోరీ సంగతి తెలిసింది కదా జ్యోతి, మనంతా వన్ సైడే. నా వైపు నుంచి సిగ్నల్ వెళ్ళడమే కానీ అటువైపు నుంచి ఏం రావట్లేదు. చెప్పు తెగుద్ది. నేను అడుగుతుంది టెస్టింగ్ కిచెన్ స్టోరీ గురించి, నువ్వు వీధిలో నడుపుతున్న స్టోరీల గురించి కాదు. ఓ దట్ట, ఐ థింక్ వాట్ అవుట్. నాది అయిపోవచ్చిందిలే. మీ పరిస్థితి ఏంటి? నాది అయిపోయింది. నాకు కొంచెం డౌట్లు ఉన్నాయి. డౌట్సా? ఏంటవి? ఇప్పుడు ఈ ఎక్సెల్ షీట్ దాన్ని ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ ఓపెన్ చేయి. మనకి జ్యోతి, నేను కొన్ని డాక్యుమెంట్స్ మెయిల్ చేయమన్నాను, చేసావా? యా, పంపించాను, చెక్ చేసుకోండి. ఓకే. వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటికి ల్యాప్టాప్స్ తీసుకెళ్లి మరీ వర్క్ చేయండి. ఓకే. అడ్డమైన సైట్లో ఓపెన్ చేయడం, ఏది పడితే డౌన్లోడ్ చేయడం చేశారంటే తోలు తీస్తా. ఇది నా ఒక్కడికైనా ఎళ్ళకూడానా? ముగ్గురికి. ఎరా విన్నారు కదా, పదండి. ఓకే, ఇవకే ఒక ల్యాప్టాప్లు ఇచ్చారు, ఇరగ తీసేయాలి మనం. పదండి. ఈ ప్రేమేదో వాడు మెలకుగా ఉన్నప్పుడు చూపించవచ్చు కదా, వాళ్ళు లేచినప్పుడు మాత్రం ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. నా ప్రేమని అలా గొడవ పడితేనే చూపిస్తా. నాకు వాడితో గొడవ పడటమే ఇష్టం, వాడికే అంతే. ఇదేం ప్రేమో? ఎవరైనా ప్రేమ వస్తే ప్రేమగా మాట్లాడతారు, మీరేమో గొడవ పడతారు. వాడికి జాబ్ రాకముందంటే బాగుపడమని తిట్టేవారు, జాబ్ వచ్చాకైనా ప్రేమగా మాట్లాడచ్చు కదా. ప్రేమగా మాట్లాడితే మీ సొమ్మేం పోతుంది? ఇన్ని రోజులు గొడవ పడుతూ సడన్ గా వాడితో ప్రేమగా మాట్లాడితే నాకు జాబ్ వచ్చింది కాబట్టి మా నాన్నకి నా మీద ప్రేమ వచ్చింది అనుకుంటాడు. అది నాకు ఇష్టం లేదు. వాడేమలా అనుకోడలే, వాడి గురించి నాకు బాగా తెలుసు. వెంకీ, ఏంటమ్మా ఇది తిని చూసి చెప్పరా. పొద్దు పొద్దున ఆయిల్ ఫుడ్ ఏంటే? ఏం కాదు, నేను కష్టపడి చేశాను, తిని చూసి టేస్ట్ చెప్పు. చాలే. ఒరే వెంకీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ అలాంటి సమస్యలు వస్తున్నాయని పేపర్లో చదివాను రా. సాఫ్ట్వేర్ వాళ్ళకేనేంటి, ఇప్పుడు అందరికీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏంటి? ఏముంది, గంటల గంటలు కుర్చీలో కూర్చోకుండా గంటకోసారి అటు ఇటు తిరుగుతూ ఉండు. ఇంట్లో చేస్తుంది అదే కదా. ఇంటి గురించి కాదురా, ఆఫీస్ గురించి మాట్లాడుతున్నా. సర్లేండి, అలాగే చేద్దాం. ఇగో అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండు, చైర్లో స్ట్రెయిట్ గా కూర్చో. ఆ కళ్ళకి ల్యాప్టాప్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సరే. ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టి కూర్చోకూడదంటరా. ఏ దేనికి? హీట్ కి మ్యాటర్ వీక్ అవుతుందంటరా. అయిపోయిందా మీ సుఖీబాబు ప్రోగ్రామ్? అయిపోతే నేను ఆఫీస్కి వెళ్తా. ఏంట్రా అలా అంటావు? మీ నాన్న గూగుల్ మొత్తం వెతికి నీ కోసం ఇంత టిప్స్ చెప్తుంటే నా కోసం ఇంతవరకు ఒక్క టిప్ కూడా చెప్పలేదు తెలుసా? విన్నారా? అందుకే ఇన్స్టాలో రీల్స్ చూసి మంచి శారీలు ఎక్కడ దొరుకుతాయో, మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో చూసి అమ్మని అక్కడికి తీసుకెళ్ళండి. అర్థమైందా? మాకు తెలుసులేవే, తమరు వెళ్ళండి. వెళ్తున్నాం. ఒరే ఒరే, ఐడి కార్డు. అయినా మీరేంటండి వాడి ఐడి కార్డు వేసుకొని తిరుగుతున్నారు?
నా షర్ట్లేసి తిరిగినప్పుడు ఎప్పుడు అడగలేదు నువ్వు. ఏంటి అన్నీ నీ కొడుకేనా? నాకేం పెట్టవా? ఈ మధ్యన మీకు పక్కింటి వంటలు నచ్చినాయి కదా, వెళ్ళండి అక్కడికి. ఈ మధ్య వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నాకు ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది. నాకు చాలా నెక్ పెయిన్ వస్తుంది సార్. నాకైతే లెగ్ పెయిన్ చాలా వస్తుంది సార్. నా కళ్ళు కూడా బాగా స్ట్రెయిన్ అయిపోతున్నాయి సార్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని పేపర్లోనూ టీవీలోనూ వేస్తున్నారు. స్ట్రైట్గా కూర్చుంటే బ్యాక్ పెయిన్ అది రాకుండా ఉంటుంది. నా గురించే చెప్తున్నాడు. ఇది ఏ ఒక్కరి కోసం చెప్పట్లేదు, అందరి కోసం చెప్తున్నాను. ఐ లెవెల్కి సెట్ చేసుకుంటే స్క్రీను నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. గంటల కూర్చోని కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి లెగ్ పెయిన్ తగ్గుతుంది. ఇకపోతే ఐస్ ఎప్పుడు హైడ్రేటింగ్గా ఉండాలంటే ఆర్ఆర్గా వాటర్ తాగుతూ ఉండాలి. బాబీ, ల్యాప్టాప్ ఇచ్చారు కదా అని ఒళ్ళో పెట్టుకుని పనిచేయకు. వేడెక్కువైతే మోటార్ కొట్టేస్తుంది. వర్క్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి, ఈ చిన్న చిన్న ఇష్యూస్ ఏమి లేకుండా ఉండడానికి నేను కొన్ని ఎక్సర్సైజ్లు అవి చెప్తాను. తర్వాత మీ అందరూ ప్రాక్టీస్ ఎదురుగా. సూపర్ వెంకీ, నీ గురించి నువ్వు కాకుండా అందరి గురించి ఆలోచిస్తావు, అందుకే నువ్వు నాకు నచ్చుతావు. థ్యాంక్ యూ సార్. నేను ఎలాగో అందరి గురించి ఆలోచిస్తానంటున్నారు కాబట్టి అందరి తరపున ఒక సలహా ఇస్తాను సార్. చెప్పు వెంకీ. కొత్త ప్రాజెక్ట్ పుణ్యమా అని 24/7 365 days వర్క్ తప్ప ఇంకేం లేకుండా పోయింది సార్. పొద్దు నుంచి రాత్రి దాకా ఈ టెస్టింగ్ కోడింగ్ తప్ప ఇంకేం లేకుండా పోయింది సార్. ఓ సరదా లేదు, ఓ సందడి లేదు. పైగా ఈ మధ్యకాలంలోనే ఒక ఐటీ ఎంప్లాయీ స్ట్రెస్ ఎక్కువ చనిపోయడం చూసే ఉంటారు. అవునవును, నేను కూడా చూసాను. సో అందుకే మన వాళ్ళందరికీ ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడం కోసం ఏ ఫన్నీ ఈవెంటో, సరదాగా పబ్కో ఇలాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా పని చేసుకుంటారు కదా సార్. ఐడియా ఏదో నువ్వే చెప్పు. ఔటింగ్ వెళ్దాం సార్. అంత బడ్జెట్ లేదు సార్. వనభోజనానికి వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు సీజన్ కాదు కదయ్యా. అంతే అంటారా? సరే, హెచ్ఆర్గా మీరే ఏదో ప్లాన్ చేసి చెప్పండి. పాట్లాక్ విత్ ఫన్ ఈవెంట్స్. చిన్న సలహా, దాంతో ఎథ్నిక్ డే కూడా యాడ్ చేద్దాం. సూపర్ సార్, కలర్ఫుల్గా ఉంటుంది. పర్ఫెక్ట్, రేపే ప్లాన్ చేద్దాం. ఎలాగో ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ కూడా ఓకే కాబట్టి బడ్జెట్ కూడా ప్రాబ్లం లేదు. మీరు క్యాక్ సార్. థ్యాంక్ యూ. సూపర్ మామా. 4, 5, 6 ఏంటో ఈ కరెంట్ బిల్ లెక్క ఏదో తేల్చలేదురా. నానా ఏంట్రా? ఇస్త్రీ చేయించాల్సింది కదా. ఏ పెద్ద మనిషి ఫంక్షన్ ఈవెంట్కి వెళ్తున్నావేంటి? పెద్ద మనిషి ఫంక్షన్ ఏంటి నాన్న? కాలనీలో ఏ పెద్ద మనిషి ఫంక్షన్ ఈవెంట్ జరిగినా తమరు ఈ డ్రెస్లో వెళ్తారుగా. నాన్న, నేను ఆఫీస్లో ఎథనిక్ డేకి రెడీ అవుతున్నాను, పెద్ద మనిషి ఈవెంట్ కాదు. ఏంటండి పొద్దున్న నుంచి వాడుతో పెట్టుకుంటారు మీరు? నువ్వు ఉండవే. ఇదిగో వెళ్తూ దారిలోని ఇస్త్రీ చేయించుకుని వెళ్ళు. గొప్పగా చెప్పారులేండి. అమ్మా, ఆఫీస్లో పాట్లక్ లంచ్కి ఫుడ్ రెడీ చేయమన్నాను. రెడీ అయిందా? అయ్యో మర్చిపోయినా నాన్న. అబ్బా, ఇప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతే దొబ్బేస్తారు. సర్లే, నాన్న సాయంత్రం పికిల్స్ తీసుకొచ్చాడు కదా, అయ్యో తీసుకెళ్తా. అవునే. పాట్లాక్ లంచ్కి పచ్చళ్ళు తీసుకెళ్ళి నిన్నే చూస్తున్నాను రా. పంచ్ ఎలా ఉంది మా? నాకు పంచిలాగే ఉంది. అరే నాకు డౌటు, ఎథ్నిక్ డే అంటే ఏంటి? ఏం లేదే, ఎప్పుడో కొన్న బట్టలు ఎప్పుడు వేసుకురావాలో తెలియక ఇలాంటి ఎథనిక్ డేలు పెట్టి వేసుకురమ్మంటారు అంతే. హాయ్ వెంకీ. హాయ్. ఎథనిక్ డేకి ఏ సాంగ్ ప్రాక్టీస్ చేశారు? మేమా ఏదో ప్రాక్టీస్ చేసాంలో వేస్తాం చూద్దురుగా. సరే, మేము ఒక సాంగ్ అనుకుంటున్నాం, అందులో గెస్ట్ రోల్ కావాలి. గెస్టా? స్వాగ్ నేను ఉన్నా కదా. నువ్వా? వీలొద్దు కానీ నువ్వు చేయి వెంకీ. నేనా? సరేలే. సరే, మాకు టైం అవుతుంది, మేము మళ్ళీ రెడీ అవుతాం. బాయ్. హే వెంకీ. హాయ్ రిషి. ఏంటి ఎథ్నిక్ డే డ్రెస్ లివా? ఎథనిక్ వేరేది. ఎలా ఉంది? చాలా బాగున్నాయి. భాష. సరే, లోపల కలుద్దాం. అలాగే, నువ్వు వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గైస్. ఏంటి ఇక్కడ ఉన్నారు? ఏం లేదు సార్, మీకు గుడ్ మార్నింగ్ చెప్దామని వెయిట్ చేస్తున్నాం. అబ్బో, నైస్. మీరేంటి సార్ ఎథనిక్ డేకి ఎలా వచ్చారు? తెచ్చానబ్బా, పైకి వెళ్ళి మార్చుకుంటాను. నలిగిపోతే మీరు సూపర్ సార్. రే సార్, లగేజ్ తీసుకో. పర్లేదబ్బా. ఓకే ఓకే, పని సార్. అవును, రావా? నువ్వు వెళ్ళే. డ్యాన్సులు చూసి ఎలా ఉన్నాయో అటు ఫోన్ చెయ్యి, దెబ్బైపోతాం ఇలా అయితే. హలో, చెప్పరా బాబీ. ఎక్కడున్నావురా? త్వరగా రారా బాబు, ఇక్కడ ఇరగ తీసేస్తున్నావు డాన్సులు. వస్తున్నా. రా, త్వరగా ప్రాక్టీస్ చేద్దాం. సరే, వస్తున్నా. రే మాయా,
అక్కడంతా కలర్ఫుల్గా రెడీ చేస్తే నువ్వేంట్రా వెయిట్ చేస్తున్నావు? రావాల్సిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఇంకా రాలేదు. ఎవరు? అర్థమైందిరా, నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? జ్యోతి, మన భూమి గుండ్రంగా ఉన్నట్టు భలే గుండ్రంగా ఉన్నావు. మీరు మాత్రం గొప్పగున్నారేంట్రా? గుడిలో టెంకాయలు ఎత్తుకెళ్ళిపోయే మొహాలు మీరు. నువ్వు మాత్రం తమలపాకులు దీపాలు దొబ్బకెళ్ళిపోయే దానిలో ఉన్నావు. ఈ డ్రెస్ నీదేనా? పక్కింటోళ్ళు దండి మీద దారా తీసుకొచ్చావా? నోటికి ఎంత వస్తే అంత వాగేవనుకో గోపు పగిలిపోద్ది. నాకేనా ఇళ్ళకు కూడానా? వాళ్ళకి కూడా. మా గోపులు ఎందుకురా పగల కొట్టడం? సరదాగారా. హ్యాపీనా? హ్యాపీ. Is your heart speaking to her? Can you feel the love? Yes. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేల మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా. పంచగట్లు తీసావు. అబ్బో, మరి మామూలుగా అనుకున్నావు ఏంట్రా? రే ఏంటి మన పరంజ్యోతి పీసీ శ్రీరంలో తెగ వీడియోలు తీసేస్తున్నాడు? అదే మరి. నమస్తే సార్. ఏంటి మీ ముగ్గురు బ్యాండ్ మళ్ళా ఒకలాంటి డ్రెస్సులు వేసారు? కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు కదా. మేము ఎంత డిఫరెంట్ గా ట్రై చేసినా మీలాగా మీ ఆవిడ పంజాబీ డ్రెస్ వేసుకురాలేం కదా. కళ్ళు కనిపించడం లేదా? ఇది పంజాబీ డ్రెస్ కాదు, షేర్వాణి. అయ్యో, మీరు చెప్తే కానీ తెలియలేదు సుమి. ఏటి సేవలే. ఎంత కొన్నారేటి? నేను కొనలేదు, మా ఇంటోళ్ళు పెట్టారు పెళ్లికి. మీ అత్తగారు పెట్టిందా? కొంప తీసి ఆవిడదా? ఆవిడ నేను ఎందుకు వేసుకుంటాను? నువ్వు నీ ఎటకారం. ఆ విషయం మాకెలా తెలుస్తుందండి? నీ నోట్లో నోరు పెట్టడం కంటే రోకట్లో తలపెట్టడం నయ్యం. అవునా? అదిగో మీ రోల్ వస్తుంది. వీళ్ళతో నీకు మాటలేంటి? నేనేం మాట్లాడడం లేదే, వీలే నన్ను నానా మాట్లాడుతున్నారు. ఇంట్లో పెళ్ళంతో ఒక్క మాట కూడా పడవు గాని ఇక్కడ ఊర్లో అడ్డగాడులతో మాటలు పడుతున్నావు. రా, నాకొచ్చి ఫొటోస్ తీ. మీకు వద్దా అన్నారా బాబు? ఏంట్రా మిమ్మల్ని అంత మాట అంది? ఎవరిని? అడ్డగాడిదలంది. అడ్డగాడిదలని నిన్ను కూడా కలిపే అంది, మమ్మల్ని అయితే గాడిదలనే అంది. వెంకీ, ఎలా ఉంది మన డ్రెస్సు? లెహంగాలు కత్తిలా ఉంది సార్. లెహంగా అంటావేంటయ్యా? నేను కట్టింది నచ్చమని తెలుగు పంచి కట్టయితేను. అదే సార్, హీరోలా ఉన్నారంటున్నాను. మా అమ్మ కూడా అదే అనేది, శుభలేఖలో చిరంజీవిలో ఉంటానని. తల్లి ప్రేమ కదా సార్, ఏదో సరదాగా ఉంటారు, మీరు సీరియస్గా తీసుకున్నారు. అమ్మ అంటే తల్లి ప్రేమ, మా పక్కింటి కూడా అదే అనేది. దానికేమంటావు? కప్పు కాఫీ పొడి కోసం, గిన్నెడు పంచదార కోసం వచ్చిన ఇరుగు పొరుగోళ్ళు పొగడపోతే బాగోదని పొగుడుంటారు సార్. ఏం మాడుతున్నావు? ఇంటర్లో ఇలియానా, డిగ్రీలో డింపుల్, ఇప్పటికి నా ఫ్రెండ్స్ అంతా అదే అంటారు. వాళ్ళేదో కామెడీగానే ఉంటారు సార్. అంతేకాని చిరంజీవిలో ఉన్న ఒప్పుకోవు. ఏది ఇళ్ళలో ఒక్కరితో అనిపించాను సార్. ఓయ్ చెప్పు సార్, మీరు చిరంజీవిలో ఉన్నారు సార్. కాదు, మీరేమా చిరు? అద్దే నీకు అసూయ. గ్రో అప్ మ్యాన్. అరే బాబీ, మాయా, మీకు కనీసం మనస్సాక్షి అనేది లేదంటరా? ఇప్పుడు దాని గురించి ఎందుకులే, నాకు పని ఉందని వెళ్తున్నా. నేను కూడా వెళ్ళేస్తా. చీదేనమ్మా జీవితం. మనం మాట్లాడితే సిరగడిపోద్ది, ఈడు మాట్లాడితే మెలికలు తిరిగిపోద్ది. ఎవడ కాడు పులిహోర కలుపుతూ బాగానే ఉన్నారు, నేను మాత్రం సింగిల్ సింతకేలాగా మొహం సిరగ్గా పెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఈ మాత్రం దానికి ఈ ఎథనిక్ డేలు, ఈ సెటప్ గెటప్ బొక్క. చీదేనమ్మా. అటెన్షన్ ఎవ్రీవన్, ఈరోజు మీ వర్క్ని డెసిగ్నేషన్ని పక్కన పెట్టి అందరూ ఆడి పాడి అలసిపోవాలంతే. సార్, మీ ఆటపాట కోసం కాయలు కళ్ళు చేసుకుని చూస్తున్నాం. కళ్ళు కాయలు కచేలా చూడండి నాయనా. ఓ, దాన్ని అలా అనాలా? అలాగే చెప్పాలి. ఇంకా స్టార్ట్ చేయి. నాకు కొంచెం మొహటం ఎక్కువ. ఈ ఆఫీస్కి బాస్గా, మా ముగ్గురికి బిగ్ బాస్గా ముందు మీరే స్టార్ట్ చేయండి. వెంకీ మై బాయ్, ష్యూర్.
ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదంటువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. సార్ ఆపండి సార్, వద్దు సార్, ఆపండి సార్, వద్దు సార్, ఆపండి సార్. డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, సాంగ్ వేణుమా సాంగ్ ఇరుకు, என்ன வேணும் சொல்லுங்க. డాన్స్ 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 డాన్స్. తుమ్మిద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. తుమ్మిద తీపి కుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. జాంగిరి పొంగులా జగదాంబ విచ్చుకో సొగసారా. కమాన్ రిషి కమాన్. ఈ రిషిగడ్ ఏంటి మా ఎరగదీశాడు? వీటి తర్వాత మనం ఎత్తే అదవలైపోతాం అనుకుంటా. డౌటా? అందుకే సేఫ్గా ఏ హారత పాటలో బాబా పాటలో కానిచేద్దాం. వెల్కమ్ పీజే అండ్ జ్యోతి. పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు పట్టు పట్టు చెయ్యబట్టు చిన్నదాని చెంగేబట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. సాగర్ అమృత కమోవర్. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే పూల బుట్టలో మెరుపు నీ కట్టుబొట్టులో దూరిందే తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. స్వాగ్ మానస రండమ్మారండి. జామురై వేళల్లో వీరుడల్లే వస్తాడు భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు అందమైన మాటలతో ఆసరిపుతుంటాడు కొంచెమైనా నమ్మరు అంత దొచ్చుకెళ్తాడు. ఇదిగో ఇదిగో ఇతడే మన పడుచు ఎదలకెదురు పడిన ముదురు మదనుడు పోర్రా పోకిరి రాజా పోర్రా తుక్కుడు రాజా వెంకీ ఇప్పుడు మీదేనయ్యా. ద స్టేజ్ ఇస్ యువర్స్. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే సుమ సుందరి అందెలలో చిరుమువ్వల సందడులే శుభమంగళ వేళలలో శుభమస్తుల దివెనలే అలివేణే ఈ రాణి. అన్నుల మిన్నల అమ్మడి కన్నులు గుమ్మడి పువ్వులులే
తొలి సిగ్గుల మొగ్గల బుగ్గలు కందిన పుత్తడి అందములే కూరలు ఎక్కడేసింది మాయా మామూలు కాదు. ఏం బాబు మీరేం పట్టుకొచ్చారు పోట్లకి? అందరం ఏం తెచ్చినా మేము మాత్రం అవసరమని తెచ్చాం. అబ్బో ఏంటవి? శ్రేయా పిక్లు, టాటా సాల్ట్, టూత్ పిక్స్ తెచ్చారులే. మాయు అటు చూడు. ఆడి దీనికి అన్నం పెడుతున్నాడు, ఇది ఆడికి సున్నం పెడుతుంది. ఇటు చూడు బే. మన డ్యాన్స్ చాలా బాగా వచ్చింది. ఒరే దరిద్రుడా, చూపించడానికి ఇంకేం లేనట్టు ఏళ్ళ చూపించాలా? ఆడు ఓవరాక్షన్ చూడలేకపోతున్నా. రే బాబీ, ఈ దారుణాలు అయ్యి చూస్తుంటే తినబుద్ధి కావట్లేదురా. ఒరే వారం రోజులు సరిపడా తిన్న తర్వాత ఇంకేం తినబుద్ధి అయిద్దిరా? వెళ్ళి చేయి కడుక్కో, ఎండిపోయేలా ఉంది. చీ ఎదవకి ఎప్పుడూ ఏడిపోయి ఫీల్ అయినట్టున్నాడు. అంతేగా. జో, ఎప్పుడు వంట మీ ఆయనతో చేయించిపోతే అప్పుడప్పుడు నువ్వు చేయొచ్చుగా. నేను వంట చేయనని నీకెవరు చెప్పారు? ఇంకెవరు? మీ ఆయనే చెప్పాడు. నేనెప్పుడు చెప్పాను? పరంజ్యోతి గారు, ఈరోజు అందరూ ఎక్కువ బాస్ చెప్పాడు కదా, భయపడకుండా నాకు చెప్పానని మీ ఆవిడికి చెప్పండి. నేనేం చెప్పాను అసలు? ఏం చెప్పాడు? నీ వంట పెంటలా ఉంటుందని అది తినలేకే ఆయన వంట చేస్తుందని చెప్పాడు. ఏ వెంకీ, లెట్ హర్ నో అంకుల్, లెట్ హర్ నో. నువ్వు చేసే ఇడ్లీల వల్ల ఆయన కిడ్నీలు పోయాయని చెప్పాడు. నీ మీదొట్టే నేను అసలు అలా చెప్పలేదు. చెప్పకపోయినా నీ ఇన్నర్ ఫీలింగ్ ఇదే అనమాట. చచ్చా అలా కాదే. గైస్, ఇట్స్ టైమ్ ఫర్ ఫోటో సెషన్. హరీ అప్. పద. రే రెస్టారెంట్ లేకుండానే నీకు జాబ్ పోద్దురా, ఇదే నా శాపం. ఇలాంటి శాపాలు బొచ్చుడు చూసాను నేను. అయినా నన్నెందుకు బుక్ చేసావురా? పరంజ్యోతి గారు, కడుపు మండి బుక్ చేశానండి. అది ఎవడ మీద చూపించాలో తెలియక మీ మీద చూపించాను. పదండి ఫోటో దిగుదాం. రండి, అమ్మాయిలా ఫీల్ అవ్వకండి.